కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏప్రిల్ 2వ తారీఖున ముఖ్యమంత్రి వాళ్లకు మరి సమాచారం ఇస్తారు. మీరు రేపు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలి, మీ పేర్లు ఖరారే అని చెప్పేసి ఒక వార్తా కథనం ప్రచారం అవుతుంది. ఇంకోవైపు లేదు, ఇవాళ రేపు మంచి రోజులు లేవు, ఈ ఉగాది రోజు మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఉగాదికి ఒకరోజు ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉగాది రోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ చర్చలన్నీ పక్కన పెడితే మనకు తొలివెలుక్కున్నటువంటి సోర్స్ ప్రకారం గతంలో కొన్ని జరిగినటువంటి సంఘటనల్ని కంపేర్ చేసుకొని ఒకసారి మనం కనుక అనాలిసిస్ చేసుకుంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువ నాయకుల పేర్లు, సీనియర్ల పేర్లు, ముఖ్యమంత్రికి దగ్గరున్న పేర్లు, బంధువుల పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. వేం నరేందర్ రెడ్డి అని ఒకరు, లేదు సామా రామ్మోహన్ రెడ్డి అని ఇంకొకరు, చరణ్ కౌశిక్ యాదవ్ అని ఒకరు, లేదు షబీర్ అని ఇంకొకరు. ఇట్లా చాలా రకాల పేర్లు చాలా తెర మీదకి వచ్చిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ. కానీ ఎవరు ఊహించని శంకర్ నాయక్ పేరు, ఎవరు ఊహించని విజయశాంతి పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్సీగా అయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఏకగ్రీవంగా. సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో కూడా ఎవరికి వాళ్ళు తోచినోళ్ళు తోచినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దగ్గర వాళ్ళ పేర్లు కొంతమంది, వాళ్ళకు ఇష్టం వచ్చిన పేర్లు ఇంకొంతమంది ప్రచారం చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా ఏఐసిసి నుంచి వీళ్ళ పేర్లు కన్ఫామ్ అయినటువంటి ముచ్చట ఎక్కడ కూడా ఎవరు 100కు 100% చెప్తలే. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలియని ముచ్చట ఏంటంటే 100కి 100%, 100కు 100% ఎవరు కూడా క్లియర్గా వీళ్ళకు వస్తుందని చెప్పట్లేదు. కొంతమంది ఊహాగానాలతో మాత్రమే వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకే వరిస్తుందని చెప్తున్నారు. ఆ 100కు 100% చెప్పకుండా మరి ఈ 90% 70% ఎట్లా ఊహిస్తున్నారు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, వాకిటి శ్రీహరి మీ అందరికీ తెలుసు. వాకిటి శ్రీహరి ఆయన ముదిరాజు సామాజిక వర్గం. గతంలో ముఖ్యమంత్రి ముదిరాజు సామాజిక వర్గానికి ముదిరాజు బిడ్డకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కిస్తామంటూ ఆయన హామీ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకటి బీసీ బిడ్డ అయినటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి తెలిసినటువంటి వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది, ఇది కన్ఫామ్ అనేది వార్తా కథనాలు ఒకటి చెప్తా ఉన్నాయి. ఇక రెండో పేరు ఎవరిదా అంటే, ఇక రెండో పేరు చెప్తున్నటువంటి ముచ్చట ఏంటంటే వివేక్ వెంకటస్వామికి సంబంధించి కొంత ప్రచారం జరుగుతుంది. వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి వెంకటస్వామికి ఇస్తారు అనేటువంటిది ఒక ముచ్చట నడుస్తుంది. ఇది 100కి 100% చెప్పలేం, కానీ 70% ఇది ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి మిగతా ఇంకొకరు ఎవరు ఉన్నారంటే, ఇక మిగతా వాళ్ళు ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు ప్రేమ్ సాగర్ రావు. సో ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రేమ్ సాగర్ రావు ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో ఈ ప్రేమ్ సాగర్ రావుకి కూడా మరి అవకాశం వస్తుంది. కానీ ప్రేమ్ సాగర్ రావుకి ఇక్కడ అడ్డుగా వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సో ప్రేమ్ సాగర్ రావుకు 50 చెప్పుకోవచ్చు మనం. 50% ప్రేమ్ సాగర్ రావు పేరు చెప్పవచ్చు, 50-50 అని చెప్పుకోవచ్చు. ప్రేమ్ సాగర్ రావు అండ్ ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఇక్కడ మనకు వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా 50-50 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా జరగవచ్చు. ఒకటి ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ్ సాగర్ అండ్ వివేక్ ఇద్దరు కూడా 50/50. సో 50% ప్రేమ్ సాగర్, 50% వివేక్ వెంకటస్వామి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2-3 రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదేదో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలు కాదు. మనకు తొలివెలుక్కున్నటువంటి సోర్స్ ప్రకారం వివేక్ వెంకటస్వామి ఇన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. బీజేపీకి పోయిండు, బీఆర్ఎస్కి పోయిండు, కాంగ్రెస్కి వచ్చిండు. ఇన్ని పార్టీలు తిరిగి ఇంట్లో ఇప్పటికే ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇన్ని పదవులు ఉన్నటువంటి కుటుంబం, ఇన్ని పార్టీలు తిరిగి వచ్చినటువంటి కుటుంబానికి మీరు మంత్రివర్గంలో చోటు ఎట్లా ఇస్తారనేటువంటి వ్యతిరేకత కూడా మరి వివేక్ వెంకటస్వామి మీద వస్తూ ఉంది. కాబట్టి ఈ 50% మాత్రమే వివేక్ వెంకటస్వామికి మనము గ్యారంటీ ఇవ్వచ్చు. 100% వివేక్ వెంకటస్వామికి వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు, పైసలు ఖర్చు పెట్టుకున్నాడు, నష్టాల్లో ఉన్నాడు, సీనియర్ నాయకుడిగా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చినటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశము మనకు అనిపిస్తోంది. ఇంకా సో క్లియర్గా చెప్పాలంటే ఇంకొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి మనకు. ఎవరా ఇంకొంతమంది అంటే, ఇక బీసీ విషయానికి వస్తే వాకిటి శ్రీహరి పేరు చెప్పినాం. ఇక రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈ రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు వినిపిస్తుందా అంటే, సో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా నిలబడితే మరి చామలను మీరు గెలిపించుకోవాలి, చామలను గెలిపించుకుంటే ఖచ్చితంగా మీకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందంటూ గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్తే ఇక అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డికి మొత్తం హోంశాఖ మీదనే మనసు పడదట. హోంశాఖ మీద మనసు పడదంట. ఆయన క్లియర్ చెప్తా ఉన్నాడు, నాకు హోంశాఖ ఇస్తేనే, హోంశాఖ మంత్రి అయితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు కోరిక అన్నట్టుగా ఆయన పైరావుల మీద పైరావుల రాజగోపాల్ రెడ్డి క్లియర్గా పైరావులు చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా ఇంకెవరు మిగిలిన మనకు ఎస్సీ మాట్లాడుకున్నాం, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మనం మాట్లాడుకున్నాం. ఎస్సీ సామాజిక వర్గం వివేక్ వెంకటస్వామి అనుకుంటున్నారని, బీసీ సామాజిక వర్గం నుంచి మనం మున్నూరు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా ఉన్నాడు, ఇస్తే ఆది శ్రీనివాస్ కానీ ఇవ్వచ్చు. కుర్మ సామాజిక వర్గమైనటువంటి బి లైలయ్య కానీ ఇవ్వచ్చు. బి లైలయ్య ఆది శ్రీనివాసు వీళ్ళిద్దరి మీద 50-50 ఛాన్స్ ఉన్నది. ఇక వాకిడి శ్రీహరి ఆల్రెడీ వాకిడి శ్రీహరికి కన్ఫర్మ్ అయినటువంటి ముచ్చట ఉన్నది. సో బీసీ నుంచి ముగ్గురు రేస్లో ఉన్నారు కాబట్టి, ఎస్సీ నుంచి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు కాబట్టి, ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం లెక్క పెట్టుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక సుదర్శన్ రెడ్డి ఉన్నాడు బోధన్ ఎమ్మెల్యే. సుదర్శన్ రెడ్డి కూడా సీనియర్ కాబట్టి సుదర్శన్ రెడ్డి కన్ఫర్మ్ అయినటువంటి ముచ్చట నడుస్తూ ఉంది. మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం వస్తే, బీసీ నుంచి ఇద్దరికి అవకాశం వస్తే, ఎస్సీ నుంచి ఒకరికి అవకాశం వస్తే ఇక్కడికే 5 మంది అయిపోతున్నారు. ఇక ఒకటి మిగిలింది ఏంది మైనార్టీ నుంచి ఒకరికి వస్తే ఓవరాల్గా మొత్తం ఎన్ని అయితే 6 అయిపోతాయి. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 6కి 6 అయిపోతాయి. కానీ ఇక్కడ వేరే ట్విస్ట్ జరగబోతున్నది ఒక చర్చ జరుగుతుంది. మైనార్టీ నుంచి ఎవరికి అవకాశం ఉంది? మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్, మొన్న ఎవరైతే గవర్నర్ కోటాలు అనుకుంటా అమీర్ అలీ ఖాన్, సో మొన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వచ్చినట్టు అమీర్ అలీ ఖాన్కు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఉన్నది. హైదరాబాద్ నుంచి ఆయన మంత్రివర్గంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కొత్తగా పేర్లు ఎవరు వచ్చే అవకాశం ఉన్నాయంటే, ఒకటి విజయశాంతి పేరు వినిపిస్తూ ఉంది. విజయశాంతి పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు విజయశాంతి పేరు. సో విజయశాంతి పేరు మొన్న ఆమె ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ తెచ్చుకుంది, ఈసారి కూడా ఢిల్లీకి పోయి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకుంటుంది. విజయశాంతికి హోంశాఖ ఇస్తారు. హోంశాఖ ఇస్తే ఆమె తెలంగాణలో ఉన్నటువంటి హోంశాఖను ఖచ్చితంగా సమర్థవంతంగా న్యాయం చేస్తుంది. ప్రధానంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు కౌంటర్ లేయర్లో పార్టీని కాపాడడంలో, పార్టీని బలోపేతం చేయడంలో విజయశాంతి పాత్ర బాగుంటుంది. కాబట్టి విజయశాంతికి మరి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతున్నటువంటి చర్చ, ప్రచారం కూడా జరుగుతున్నది. మళ్ళీ ఇది ఇలా ఉంటే, ఇవన్నీ కాకుండా అద్దంకి దయాకర్ కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలి. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తే అద్దంకి చట్టసభలో ఇంకాస్త బలంగా ధైర్యంగా కొట్లాడతాడు. ఉద్యమకారుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో అద్దంకి దయాకర్కు ఎందుకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వరు? పార్టీలు మారిన రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు, పార్టీ మారిన వివేక్ వెంకటస్వామికి ఇస్తామంటారు. కానీ మరి 10-15 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని బతున్నటువంటి అద్దంకి దయాకర్కు ఎందుకు మంత్రివర్గంలో మీరు అవకాశం ఇవ్వరు? మరి మంత్రివర్గంలో అద్దంకి దయాకర్ను పక్కన పెడతారా అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. సో ఇవన్నీ డిస్కషన్ ఇట్లా ఉంటే అసలు ఎవరు ఊహించని పేర్లు ఇంకొని తెర మీదకి వచ్చి మంత్రివర్గ విస్తరణలో ఉండే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి గుస్సా అవుతున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి బాధపడుతూ నాకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని ఆయన అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇట్లా మరి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది నారాజులో ఉన్నారు. ఈ నారాజులో ఉన్నలను మరి కొంతమందికి డిప్యూటీ స్పీకర్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైతే లంబాడ జాతికి సంబంధించి బాలు నాయక్ ఉన్నారు, రామచంద్ర నాయక్ ఉన్నాడు, వీళ్ళందరికీ సంబంధించి కొంతమంది డిప్యూటీ స్పీకరు, ఇంకొంతమందికి విప్పులు, ఇంకొంతమందికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్సు, కొంతమంది శాఖలో మార్పులు. ఇదంతా కాదు ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో జూపల్లి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇద్దరు మంత్రుల్లో జూపల్లి, కొండా సురేఖ ఇక జూపల్లి వీళ్ళిద్దరిని కూడా తొలగించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు తొలగిస్తే మొత్తం 8 ఖాళీలు ఉంటాయి. ఈ 8లో ఇప్పటికే మనం చెప్పినటువంటి 6 మందిని ఫిలప్ చేసి 2 భర్తీలలో ఒకటి అద్దంకి దయాకర్కి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఇంకొకటి విజయశాంతికి ఇచ్చే ఛాన్స్ ఉన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊహాగానాలకు తగ్గట్టుగా వాళ్ళు రాతలు రాస్తూ ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. బట్ చూడాలి ఆ ఇద్దరు మంత్రుల మీద వేటు పడుతుందా పడదా.
ఒకవేళ ఆ ఇద్దరు మంత్రుల మీద వేటు పడితే మాత్రం కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. అందులో విజయశాంతి ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అద్దంకి దయాకర్ ఉన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకా కొత్త పేర్లు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.